చూపించబోయే ఐటెంకి మీరు ఒక డ్రెస్, టాప్, ప్యాంట్ అండ్ చున్నీతో సహా జస్ట్ 25 రూపీస్ తగ్గిస్తే కాస్త కోస్తూ 10 రూపీస్ తగ్గిస్తాను. దానికి మించి తగ్గేదే. హాయ్, ఇవాళ మన వీడియో వాట్స్ ఇన్ మై బ్యాగ్ అంటే చిన్న చిత్క హ్యాండ్ బ్యాగ్ కాదు, ఇది మన షాపింగ్ బ్యాగ్. చాలా పెద్ద బ్యాగ్, చూపిస్తాను రండి. బ్యాగ్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి నేను ఎక్కడ షాపింగ్ చేశాను అనేది. చార్మినార్ నైట్ బజార్ షాపింగ్ అంటే ఫస్ట్ ఈ బ్యాగ్తోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఇదే కొన్నాను, మిగతావన్నీ కొన్నవన్నీ దీంట్లో పెట్టాలని. సో వాడు 250 చెప్పాడు, చెప్పడానికి ఏముందండి, ఎన్నెన్నో చెప్తారు, కానీ మనం బేరం ఆడి 100కే కొనేసాం. దీన్ని ఓపెన్ చేసి చూపించేస్తాను దీంట్లో ఏముందో. దీనికి ఒక జిప్ కూడా ఉంది, అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడానికి లోపల. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూపించడానికి, ఎందుకంటే ఆడవాళ్ళకి నచ్చేదే ఇయర్ రింగ్స్. భలే ఉన్నాయి కదా. దీని వెనకాల ఒక కథ ఉంది, అదేంటంటే వాడేమో 100 అని చెప్పాడు, నేనేమో దానికి సగం రేటు అంటే 50కి అడిగాను. ఒక లుక్ ఇచ్చాడు, మనం ఇలాంటి లుక్కులకి ఏం పట్టించుకోం, కానీ వాడు తగ్గిస్తే కాస్త కోస్తూ 10 రూపీస్ తగ్గిస్తాను, దానికి మించి తగ్గేదేలే అని చెప్పేశాడు. వాడు తగ్గకపోతే మనం పెంచుకుందాం, అందుకే 50 కాస్త 60 రూపీస్కి అడిగేశాను. మళ్ళీ ఇంకో లుక్ ఇచ్చాడబ్బా, ఇంకెలా అయితే లాభం లేదని చెప్పేసి వాడికి బంపర్ ఆఫర్ ఇచ్చాను. అదే 2 ఇయర్ రింగ్స్ కొంటాము అంటే 2 పేర్స్, రెండిటికి కలిపి 150 అడిగాను. వెంటనే ఓకే అని చెప్పేశాడు. దాంతో ఒక చిన్న బాధ, అదేంటి వెంటనే ఒప్పేసుకున్నాడు, ఇంకొంచెం తగ్గించవలసింది కదా అని. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా. నాకు తెలుసు మన ఆడవాళ్ళ బ్రెయిన్ ఇలాగే ఉంటుంది. మనం కనుక బాగా బేరం ఆడి ఏమైనా కొన్నామనుకో, మనకంటే తోపు ఎవడు లేడని ఫీల్ అయిపోతాం. ఇదే మనము తక్కువ రేట్ కాడికి వాడు వెంటనే ఓకే అనేసాడు అనుకో, ఇదేంటి ఎంత తొందరగా ఒప్పేసుకున్నాడు, మనం ఇంకొంచెం తగ్గించవలసిందే అని చెప్పి బాధపడతాం. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. సరే, ఇదైతే పెట్టుకొని మీకు చూపిస్తాను. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీరు ఖాళీగా ఉండడం ఎందుకు, దాని చెవులు జుంకాలేమో దగ్గర మెరిసిపోయి అనుకుంటూ పాడుకోండి. నెక్స్ట్ మన బ్యాగ్లోంచి తీయబోయేది ఇది 10 రూపీస్. అంటే నేను ఒక బెలూన్ కొన్నాను మా చిన్న పాప కోసము. ఎక్కడ ఉందని అడగకండి, ఆటోలో వచ్చేటప్పుడు గాలికి ఎగిరిపోయింది. సో 20 రూపీస్ ఇచ్చాను, వాళ్ళ దగ్గర చేంజ్ లేదని ఇది 10 రూపాయలది నా చేతిలో పెట్టేశాడు. సో మీరు చేంజ్ కంపల్సరీగా పట్టుకెళ్ళండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్ ఇది ఏంటి, ఆల్రెడీ సగం చింపిన కవర్ చూపిస్తున్నానని అంటున్నారా? యాక్చువల్లీ ఇంత టెంప్టింగ్గా ఉన్నాయి, నిన్ననే సగం లాగించేసాము. 9 ఇచ్చాడు 60 రూపీస్కి. అంటే ఒక్కొక్కటి వచ్చేసి మన మ్యాథ్స్లో వీక్, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత అవుతుందో. కానీ మళ్ళీ మీకోసమే ఏదో ఫ్రెష్గా ఓపెన్ చేసి తింటున్నట్టు నేను మీకు టేస్ట్ చూపిస్తాను. దీనిపైన ఉన్న టూటీ ఫ్రూటీ నాకు ఎంత ఇష్టం అంటే, మీకు కూడా ఇష్టమా? టేస్ట్ చాలా బాగుంది, బట్ అంత సూపర్ మాయిస్ట్గా లేదు, కొంచెం డ్రైగానే ఉంది, బట్ టేస్ట్ అది. నెక్స్ట్ ఐటమ్ చూడ్డానికి ఏవో పురుగుల్లో ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇది ఎంతమంది మీకు తెలుసు, మీకు తెలుసు ఎంతమందికి, మీలో ఎంతమందికి తెలుసు? యాక్చువల్లీ ఈ రెడ్ ఏమో కొంచెం పుల్లగా ఉంది, కానీ బ్లాక్ ఏమో చాలా తీయగా ఉంది. ఇవి మల్బెరీస్, టేస్ట్ చాలా బాగుంది. ఇది 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్, అంటే 100 గ్రామ్స్ మెజర్ చేసి బాక్స్లో పెట్టాడు. ఇది బాక్స్ 50 రూపీస్. బాగుంది. ఇది యాక్చువల్గా నిన్ననే ఫ్రిడ్జ్లో పెట్టి
మళ్ళీ బ్యాగ్ ఓపెనింగ్ కోసం అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టాను. అందుకే కొంచెము మెత్తగా ఉంది. కలర్ కూడా అంటుకుంటున్నట్టుంది, అందుకే వాష్ చేస్తున్నాను. సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అంటారు. నెక్స్ట్ నేను చూపించబోయే ఐటెంకి మీరు షాక్ అయిపోతారు. అంటే ఐటెం కాదు, దాని రేట్కి. ఏంటంటే ఈ 4 డ్రెస్సులు కలిపి ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 100 రూపీసే. అంటే ఒక డ్రెస్, టాప్, ప్యాంట్ అండ్ చున్నీతో సహా జస్ట్ 25 రూపీస్. నమ్మలేకపోతున్నారా? నిజమండి. అంటే అంత చీప్గా డ్రెస్సులు నేను తీసుకుంటాను అనుకుంటున్నారా? యాక్చువల్గా తీసుకోను, కానీ 25 రూపీస్కి ఒక డ్రెస్ ఎలా వస్తుంది, అసలు ఎలా ఉంటుంది? క్వాలిటీ గురించి మనం ఒక ఐడియా వేసుకోవచ్చు, బట్ స్టిల్ ఎలా ఉంటుంది క్వాలిటీ, దాంట్లో ఏమేమి వస్తాయి? ఫ్రీ సైజ్ అని చెప్పాడు, కుట్టించుకోవాలని చెప్పాడు, కానీ ఊరికి నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. క్వాలిటీ సంగతి, సైజ్, లుక్, డిజైన్ అన్నీ వాళ్ళు తేల్చేద్దామని చెప్పి. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇది టాప్ ఇలా ఉంది, అండ్ దీంతో పాటు ఇది దుపట్టా, అండ్ ఇది ప్యాంట్. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, అండ్ లుక్ కూడా బాగుంది. యాక్చువల్లీ నాట్ బ్యాడ్. సో ఓకే, వర్త్. అప్పుడప్పుడు వేసుకోవడానికి, జస్ట్ అలా ఒకేషన్కి వేసుకోవడానికి. యాక్చువల్గా వీడియో తీస్తుంటే వద్దని చెప్పాడు, ఏమో మరి బ్లాక్లో తీసుకొచ్చారు ఏంటో తెలియదు, కానీ మిగతా కూడా ఫాస్ట్గా తీసేస్తాను మీ ఎదురకుండా. ఇది రెండోది, సంబంధం లేకుండా ఏదో కలర్ ప్యాంట్, చున్నీ ఇచ్చేసాడు. ఏం చేస్తాం, అన్నీ 25 రూపీస్ వాడు ఏమి ఇస్తే అదే. ఇది మూడోది బాగున్నాయి. యాక్చువల్గా చున్నీ బాగుంది, ఐ మీన్ మెటీరియల్ బాగానే ఉంది. సాఫ్ట్గా ఉంది, బట్ ఇది చాలా వైడ్గా ఉంది, దీన్ని స్టిచ్ చేయించుకోవాలి. బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ ఇచ్చాడు. ఎక్కడ ఏం చిరిగినట్టు కూడా కనిపించట్లేదు. సో అన్నీ బాగున్నాయి. ఇది లాస్ట్ టైం ఫైనల్ డ్రెస్. అయ్యో, ఇప్పుడే చిరిగినట్టు కనిపించట్లేదు అనేసరికి ఇది లేసే ఇలాంటిది అనుకుంటా. టాప్ ఇది నాకేం నచ్చలే. అది ఈ కింద డిజైన్ చూసేసి ఇలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ దానికి ఇచ్చిన ప్యాంట్ అండ్ చున్నీ ఎక్కడ ఉందో తెలీదు గుంపులో. ఇప్పుడే వీడియో అయిపోయింది, అన్ని బ్యాగ్స్ సర్దిద్దామని చూస్తే ఇది కనిపించింది. ఇది ప్యాంట్ అనుకున్నాను, కానీ ఇది ఇంకో టాప్ ఇచ్చేసాడు ప్యాంట్ బదులు. ఇదేం బంపర్ ఆఫర్ నాకు. ఇంకా ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో చూస్తారు. అన్ని డ్రెస్సులు బాగున్నాయని నేను చెప్పలేను. కొన్ని డ్రెస్సులు చూడండి ఇలాగ పీలికలే ఊడిపోయాయి. ఏం చేస్తాం, సచినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటూ మనం పెట్టిన 25 రూపాయలకి ఇంతకంటే ఏమొస్తుంది. అయినా 100కి 4 అని చెప్పి బోలని కవర్లు అక్కడ పడేశారు. మనం కవర్ తీసి ఒక్కొక్క డ్రెస్ చూడలేము. అందుకే ఆకుపాకు కరివేపాకని 4 తీసేసుకున్నాను. ఇంకా మన లక్కని బట్టి అన్నమాట. 20 రూపీస్. సో ఇది నా షాపింగ్ హాల్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి చార్మినార్. అండ్ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇట్స్ మీ శ్వేత, సైనింగ్ ఆఫ్.